రియల్ లైఫ్‌లో, సినిమా లైఫ్‌లో ఎన్ని సీన్‌లు నీకు ఓన్ జేసుకోగలిగావు? అంటే ఆల్‌మోస్ట్ ఏదో ఒకటి జరిగుంటది గదా! చాలా ఉంటాయన్న. ఐ థింక్ దట్స్ ద బిగ్గెస్ట్ కంప్లెయింట్ ఐ లిసన్ టు ఫ్రమ్ మై వైఫ్. ఇది నువ్వే చేస్తావా ఇంట్లో? నేను చూసిన పెద్ద పెద్ద పీకుడు అనలేక నువ్వు మళ్ళీ ఇక్కడ కూడా చేసినావా పెద్ద దాంట్లో ఏమున్నదంటే అంటే వాళ్ళు ట్రోల్ చేసే విధానం ఎట్లుంటది. సో సో డెఫినెట్లీ అన్న ఆర్ట్ ఇమిటేట్స్ లైఫ్. అండ్ నేను చాలా రియల్ లైఫ్ సందర్భాల్లో అంటే కోర్టు సినిమా చేసేటప్పుడు ఏంటంటే నేను నా ఫ్రెండ్స్ లాయర్స్ని చూసిన, పాక్సో చట్టాన్ని చూసిన. సో సో a lot of things నాకు ఇన్స్పిరేషన్ ఫ్రమ్ సొసైటీ అండ్ పీపుల్. సో అండ్ వాటన్నిటినీ ఇందులో చాలా ఇన్స్టాగ్రామ్ ఇవి కూడా ఉన్నాయి దీంట్లో. అంటే ఇన్స్టాగ్రామ్లో ఇవాళ రేపు మీరు ఇందాక అన్నట్టు కపుల్స్ ఎట్లా పెడతారో ఇవన్నీ చేయడం అవన్నీ కూడా చేసినాం. సో ఆల్ దేర్. అంటే మీ ఇద్దరి మధ్యన మోర్ డిస్కషన్ ఏం జరుగుంటది? అంటే పర్టిక్యులర్‌గా ఏ సినిమా గురించైనా ఏదో ఒక డిస్కషన్ ఉంటది ఇంట్లో. పర్టిక్యులర్ లవ్ సినిమా అనేసరికి ఇంకొద్దిగా మోర్ ఇంట్రెస్ట్ ఉంటది గదా! ఇంట్లో గూడా. బాగా చేసిరా పిచ్చి పిచ్చి చేయకు ఇట్లుంటుంది. ఎందుకంటే నాకు బాగోపోతే ఇంట్లో ఫస్ట్ బాగా తిడతారండి. తిడతారంటే అదే వాళ్ళ ప్రేమతోటి. ఎందుకురా ఎందుకు ఇవన్నీ ఏం బాగుంది ఎక్స్ప్రెషన్ ఎందుకు ఇవన్నీ ఉంటాయి అన్నమాట ఇంట్లో నాకు. సో అందుకనే కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టి కొని పని చేయాలి. ఏమైనా టిప్స్ తీసుకున్నారా? సార్ వాళ్ళు అసలు నా వర్క్లో ఇంటర్ఫియర్ కాదు సార్ అసలు. అంటే నేను అడిగేది పర్టిక్యులర్‌గా వర్క్ అంటే మిగతా వదిలేసి ఇక్కడ లవ్ మ్యారేజ్ ప్లస్ ఇక్కడ లవ్ సినిమా కదా! దీనికి సంబంధించి ఏమైనా? అసలు ఏముండవు సార్. అంటే నో మోర్ డిస్కషన్స్. తను కూడా ఒక రైటరే. సో తను అంటే షీ ఈజ్ మై గ్రేటెస్ట్ క్రిటిక్ యాక్చువల్లీ. మై గ్రేటెస్ట్ సపోర్టర్ అండ్ మై గ్రేటెస్ట్ క్రిటిక్ ఆల్సో తనే. సో నాకు అంటే అసలు టిప్స్గా ఇంటర్ఫియరెన్స్ టిప్స్ ఏముండవు సార్. బట్ ఒకసారి పని చేసి చూసిన తర్వాత అంటే టీజర్ కూడా చూసి ఇక్కడ బాగాలేదు ఇక్కడ బాగుంది ఇక్కడ మిగతా బాగుంది. సో ఆల్వేస్ ఐ టేక్ దట్ ఫీడ్బ్యాక్. కొన్ని మనం తీసుకుంటాం, కొన్ని మనం చేయలేకపోతాం వేరే కారణాల వల్ల. సో బట్ దట్ ఈస్ ఆల్వేస్ దేర్ సార్. ఇట్స్ నాట్ జస్ట్ మై వైఫ్, ఇట్ ఈస్ ఆల్సో మై ఫ్రెండ్స్, మై పేరెంట్స్, మై సిస్టర్. అబ్బో తను కూడా చాలా ఇట్లా కరాఖండిగా నువ్వు చేయక ఇట్లాంటి ఇంకా ఎందుకు అవసరం లేదు డబ్బులు కావాలో నేను ఇస్తాను. గుడ్ క్రిటిక్ ఈజ్ ఎ గుడ్ ఫ్రెండ్. ఎగ్జాక్ట్లీ చెప్పుకోవాలంటే. ఆఫ్ కోర్స్ కరెక్ట్. సో అందుకని దట్స్ దేర్ అన్న అంతే. అది